విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కదా. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవాలన్నప్పుడు ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా బాబు గారు, అందరికీ కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అందరికి ఉండాలి. ఇప్పుడు సో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు చాలా డబ్బులు అయిపోతాయి. కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకున్న వాళ్ళని చూశాను నేను. కరోనా టైంలో కరోనా ట్రీట్మెంట్ కోసం ఫ్లాట్స్ అమ్మేసిన వాళ్ళని చూశాను. సో అందుకని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కాంపిటీషన్ వల్ల చాలా కంపెనీస్ వచ్చేసాయి, ప్రీమియం కూడా చాలా కాంపిటేటివ్గా ఉంది. అంతేకాకుండా బెనిఫిట్స్ కూడా చాలా వచ్చాయి హెల్త్ ప్లాన్లు. సో ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియాలో ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి. ఎందుకంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు ఏం కోరుకుంటారంటే నెంబర్ 1 హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకుంటారు. నెంబర్ 1 అంటే ఇప్పుడు ఏజీ కానివ్వండి, యశోద కానివ్వండి, కిమ్స్ కానివ్వండి, అపోలో హాస్పిటల్స్ రెఫర్ చేసుకోవాలి అనుకుంటారు. అంతేగాని చిన్న హాస్పిటల్కి, సో వాళ్ళ వీధిలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. పెద్ద జబ్బులు వచ్చినప్పుడు, సో చిన్న జబ్బులు వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, కానీ పెద్ద జబ్బులు వచ్చినప్పుడు కంపల్సరీగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకుంటారు. సో ట్రీట్మెంట్ కాస్ట్లు ఎంత ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు చాలా పెద్ద డిసీజ్ లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే సో మినిమం 50 lakhs కావాలి. కానీ 50 lakhsతో కూడా అవ్వదు. మళ్ళీ దాని తర్వాత ట్రీట్మెంట్స్, దానికి మళ్ళీ టేక్ కేర్ అన్నీ కలిపి ఇంకో 10 lakhs అవుతుంది. సో 60 lakhs కావాలి. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరగాలంటే. అదే ఇప్పుడు సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగాలనుకోండి, మినిమం 25 lakhs ఉండాలి ఒక కిడ్నీ అయితే. అదే 2 kidneys అయితే 50 lakhs కావాలి. దాని తర్వాత కూడా మళ్ళీ కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, అంతటితో అయిపోదు. మళ్ళీ 3 monthsకి ఒకసారి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. వీటన్నిటికి ఇంకో 10 lakhs కావాల్సి వస్తుంది. అంటే ఒక 60 lakhs అయితే ఉండాలి. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు వచ్చేసి, సో రోబోటిక్ సర్జరీల్లో ఏంటంటే కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ, అంటే సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది రోబోటిక్ కాబట్టి. సో వాళ్ళు కొంచెం నార్మల్ సర్జరీ అనుకోండి 5 mm అట్లా కట్ చేయాలి ఏమైనా సర్జరీ చేయాలంటే. అదే రోబోటిక్ అనుకోండి 0.5 mmలోనే అది కట్ చేసి లోపల సో ఏం జరుగుతుందో చూడగలుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మనకున్న హెల్త్ ఇన్సూరెన్స్ రోబోటిక్ కవర్ చేస్తుందా లేదా? కొన్ని కంపెనీస్ రోబోటిక్ కూడా కవర్ చేస్తున్నాయి, కానీ ఒక లిమిట్ పెట్టినాయి. సో అలాంటి లిమిట్స్ ఏమి ఉండకుండా ఇవి కవర్ చేస్తున్నాయా లేదా? ఇప్పుడు మనం ఇంకా తెలుసు ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు వస్తున్నాయి. ఏ ట్రీట్మెంట్స్ అంటున్నారు. సో ఇంకా అడ్వాన్స్డ్, ఇంకా సక్సెస్ రేషియో పెరుగుతుంది. ఇంకా మనం చూస్తున్నాం ఎక్కడో అక్కడ యూరోప్లో దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. సో ఒక వ్యాక్సిన్ రాబోతుంది, అంటే క్యాన్సర్కి వ్యాక్సిన్ రాబోతుంది అంటున్నారు. సో దానికి ట్రీట్మెంట్ రాబోతుంది అంటున్నారు. వీటన్నిటికీ ఒక పెద్ద ఖర్చు అవుతుంది అమౌంట్. అంటే ఏదో ట్రీట్మెంట్ వస్తుంది, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అంటే సింపుల్గా అయితే రాదు, తక్కువలో అయితే రాదు. కంపల్సరీగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీగా వస్తాయి. సో అందుకని మనం 50 lakhs మినిమం హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది 2-3 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఏమనుకున్నారు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనుకున్నారు. కానీ 2-3 lakhs ఇవాళ ఉన్న అడ్వాన్స్డ్ హాస్పిటల్స్లో ఈ రోబోటిక్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే 1 day సరిపోతాయి. 2-3 lakhs. అదే 10 days ఉండాలంటే హాస్పిటల్లో, సో ఎక్కడి నుంచి ఇస్తాం? సపోజ్ మనం ఏమైనా సేవింగ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, అది విత్డ్రా చేసుకొని కట్టాలి. ఆ సేవింగ్స్ కూడా లేదు, మ్యూచువల్ ఫండ్ కూడా లేదనుకోండి, ఏదైనా ఇల్లు అమ్మేయాలి, లేదంటే అప్పు చేయాలి. సో అందుకని చెప్పేసి మనం కంపల్సరీగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, మంచి ప్లాన్ తీసుకోవాలి. 3 lakhs ఉందనుకోండి, దాన్ని మనం టాప్అప్ ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బేస్ ప్లాన్ 3 నుంచి 5 lakhs ఇంక్రీజ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఎప్పుడైనా కానీ మినిమం 5 lakhs బేస్ ప్లాన్ ఉండేట్టు చూసుకోవాలి. అక్కడ నుంచి మనకు టాప్అప్స్ ఉన్నాయి. 5 lakh డిడక్టబుల్ 50 lakhs టాప్అప్స్ ఉన్నాయి. 5 lakh డిడక్టబుల్ 95 lakhs టాప్అప్లు ఉన్నాయి. టాప్అప్ మనకు తక్కువ రేటు పడుతుంది. 2,000 to 5,000 రూపీస్లో మనకు 50 lakhs టాప్అప్ వస్తుంది. సో మనకు కాదనుకోవాలి, 2,000 to 5,000 రూపీస్ మనకు కావనుకోని ఇయర్లీ ఒక టాప్అప్ తీసుకుంటే మనకు 50 lakhs ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వస్తాయో తెలియదు. వస్తే దానికి ట్రీట్మెంట్ ఎంత అయ్యిద్దో కూడా మనకు తెలియదు, అది ఎవరికి వచ్చిద్దో మనకు తెలియదు. డెఫినెట్గా ఇప్పుడున్న సినారియోలో లైఫ్ స్టైల్ ప్రకారం 100లో 5 మందికి అయితే ప్రాబ్లం వస్తుంది. ఈ 5 ఎవరో తెలియదు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు, ఇంకా ఇది ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే 8% ప్రాబ్లమ్స్ వస్తున్నాయి 100లో. ఈ 8% అనేది ఎవరికో తెలియదు. అందుకని చెప్పేసి అందరూ హెల్త్ ప్లాన్ తీసుకొని రెడీగా ఉంటే సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా కవర్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఎంప్లాయీలకి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది. అందులో 5 lakhs కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు ఎవరు కంపెనీలు. సో వాళ్ళు కంపల్సరీగా ఈ టాప్అప్ ప్లాన్ తీసుకోవాలి. ఈ 5 lakhs డిడక్టబుల్ 95 lakhs కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చిందో మనకు తెలియదు.
అది ఎప్పుడు ఎవరికి ఎలా వచ్చిందో మనకు తెలియదు. అందుకని కంపల్సరీగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకోగానే తీసేసుకోవాలి. ఒక 5,000 మనకు కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు కూడా బేస్ ప్లాన్ కూడా స్లోగా తీసుకోవాలి 5 lakhs. ఎందుకంటే ఒక కంపెనీలో ఉన్నారు, నెక్స్ట్ ఆ కంపెనీ చేంజ్ కావచ్చు, న్యూ కంపెనీ ఇస్తుందో లేదో తెలియదు. ఇచ్చినా కూడా మళ్ళీ దాంట్లో వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి. ఇంకో కొంతమంది ఒక 5 years తర్వాత 10 years తర్వాత రిటైర్ అవుదాం అనుకుంటారు. వాళ్ళకి అప్పుడు అక్కడ తీసుకుంటే ఆ టైంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, బీపీ షుగర్ ఇలాంటివి వచ్చింది అనుకోండి, 30-40% ఎక్కువ కట్టాలి. మళ్ళీ ప్రీ ఎగ్జిస్టింగ్ వాటికి వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఒక 5 lakhs బేస్ ప్లాన్ కంపల్సరీ ఉండాలి. ఒక 50 lakhs ఇది తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ప్లాన్ కూడా వచ్చేసినాయి. అన్లిమిటెడ్ రిస్టోరేషన్ అన్నారు. మనం 10 లక్షలు తీసుకుంటే వాడుకోకపోతే ఎప్పుడు మనం యూజ్ చేయకపోతే అది వెళ్తానే ఉంటుంది. 10 కోటి, 2 కోటి, 3 కోట్లు. ఇంకొన్ని కంపెనీలు 10 లక్షలని ₹1 కోటి చేస్తున్నాయి. ఇంకో కంపెనీలు 10 లక్షలని 50 లక్షలు చేస్తున్నాయి 5 ఏళ్లలో మనం వాడకపోతే. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్లాన్స్ ఏమున్నాయి, రోబోటిక్ వాటికి సర్జరీస్ వాటికి లిమిట్స్ లేకుండా ఏమున్నాయి, ఏ సర్జరీకి లిమిట్ ఉండకూడదు. నేను కొన్ని కంపెనీ చూశాను, క్యాట్రాక్ట్కి 20,000 ఇస్తానంటారు, 2 eyes అయితే 30,000 ఇస్తానంటారు, లేకపోతే వేరే సర్జరీకి పోతే ఇంతే ఇస్తానంటారు, ఇంకో సర్జరీ అయితే ఇంతే ఇస్తానంటారు, 5 lakhs ఇస్తానంటే 10 lakhs. ఇలా కాకుండా లిమిట్ లేని ఇవన్నీ మనం ముందే అన్ని చదువుకొని వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసుకొని మంచి ప్లాన్ తీసుకుంటే, ఒకే ప్లాన్తో తీసుకున్నా కూడా లేదంటే టాప్అప్తో తీసుకున్నా కూడా అవసరాలన్నీ తీరిపోతాయి. నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అవును, తీసుకుంటే సేఫ్ సైడ్ ఉంటాం. అవును, డెఫినెట్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.